దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రియా దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా క్రీస్తు అక్షయ మినిస్ట్రీస్ పక్షంగా మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్య భాగాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధానంలో కీర్తన గ్రంథము 119వ కీర్తన 163వ వచనం. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. కీర్తనకారుడు భక్తుడు చెప్తున్నమాట, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము అని భక్తుడైనటువంటి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, మన జీవితాల్లో అబద్ధము అనేది దేవుని దృష్టిలో ఒక భయంకరమైన పాపం. కానీ ఈరోజు మన దృష్టిలో, మన ఆలోచన ప్రకారం, మన ఉద్దేశ ప్రకారం అయితే అబద్ధం అనేది పెద్ద పాపముగా మనం భావించము. కానీ దేవుని దృష్టిలో అబద్ధము అనేది దేవుడికి అసహ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. అది నాకు హేయము అని దేవుడు చెప్పాడు. కానీ ఈరోజు మనం చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేక్ ఇట్ ఈజీగా మన అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. దేవుని నమ్మినా, వాక్యం తెలిసినా, ప్రార్థనకు వెళుతున్నా మనం చాలా సునాయాసనంగా అబద్ధాలు చెప్తూ ఉంటాం, అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, అబద్ధం ఆడే క్రైస్తుడు అయితే, దేవుని బిడ్డవు అయితే, ఏ విషయంలో అబద్ధం ఆడుతున్నావో ఆ విషయంలో దేవుడు నువ్వు అసహ్యంగా మారుతావు. దేవుడు నేను హేయముగా చూస్తాడని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు ఆడవలసిన అవసరం మనకి ఈ రోజుల్లో లేదు, మనకు అంత అవసరం లేదు. ఉన్నదాన్ని మనం చెప్పగాలి, ఉన్నదాన్నే మాట్లాడాలి. లేని దానికోసం ఒక అబద్ధము చెబితే దానికి 100 అబద్ధాలు ఆడవలసిన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి చాలామంది అనుభవించే ఉంటారు, చాలామంది జీవితంలో జరిగి ఉంటుంది. ఒక అబద్ధం నువ్వు వాడితే దానికి 100 అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి నీకు వస్తుంది. కనుక ముందే నిజం చెప్పేస్తే, ముందే ఉన్న విషయం చెప్పేస్తే అక్కడితో అయిపోద్ది. కానీ అది ఒకవేళ కుటుంబపరంగా చూసినా నీవు నీ భర్తతో అబద్ధం చెప్పిన అవసరం లేదు, ఉన్న విషయాన్నే చెప్పు. నీ భార్యతో నువ్వు అబద్ధం చెప్పిన అవసరం లేదు, ఉన్న విషయాన్నే చెప్తే అక్కడితో అది అయిపోద్ది. కానీ ఒక్కసారి నువ్వు అబద్ధం చెప్పుకుంటూ వెళితే దానికి ఇంకొకటి చెప్పుకుంటా. దానివల్ల నిజం అనేది తెలిసినప్పుడు, నిజం అనేది బయటపడినప్పుడు నువ్వు ఒక మోసగాడివి అవుతావు, నువ్వు ఒక మోసగతి అవుతావు వాళ్ళ దృష్టిలో. అప్పుడు నీకున్న విలువ పోతుంది, నీకున్నటువంటి పేరు కూడా పోతుంది, నీకున్న మంచితనం కూడా పోతుంది ఒక అబద్ధం వల్ల. దేవుడు అంటున్నాడు, అబద్ధము నాకు అసహ్యం అని. అసలు అబద్ధం అనేది ఎలా వస్తుందో తెలుసా మనకి? అబద్ధానికి జనకుడు సాతాను, అపవాది. అందుకే వాడు అబద్ధానికే జనకుడు. అంటే అబద్ధం పుట్టింది అంటే వాడు ఆడు నుండే పుడుతుంది, సాతాను నుండే. ఈరోజు మరి మనం అబద్ధాలు ఆడుతున్నామంటే మనలో నుండి వచ్చింది కాదు, అది సాతాను ద్వారా పుట్టింది అబద్ధం అనేది. కానీ ఈరోజు అబద్ధం ఆడుతున్న క్రైస్తులు గమనించాలి, నువ్వు కూడా ప్రతి దానికి అబద్ధం ఆడుతూ బతికేస్తున్నావేమో, అబద్ధం ఆడుతూ జీవిస్తున్నావేమో. అబద్ధం అనేది దేవుని దృష్టిలో హేయకరమైన పాపముతో సమానం. అది దేవునికి అసహ్యమైంది ఒక అబద్ధం అనేది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం అబద్ధం ఆడేటువంటి దేవుని బిడ్డలుగా ఉండకూడదు. ఎంత కష్టమైనా, ఇబ్బంది అయినా, అది మన నష్టాన్ని కలిగించేదైనా, అది మన వ్యతిరేక పరిస్థితి అయినా, ఉన్న విషయాన్ని, నిజాన్ని నిజంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అబద్ధం చెప్పే అంత పరిస్థితిలోకి మనం వెళ్ళకూడదు. ఒకవేళ ఆ విషయం చెప్పినా మనకి వ్యతిరేకత రావచ్చు, అయినా అదే చెప్పాలి తప్ప దానికోసం, మన స్వార్థం కోసం అబద్ధం ఆడే పరిస్థితిలోకి మనం వెళ్ళకూడదు. కనుక అట్టి అబద్ధపు ఆలోచనలు, అబద్ధపు మాటలు మనకి, మన కుటుంబాలకు దూరం అవ్వాలి. మనం ఎప్పుడు మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఆ విధంగానే మనము, మన కుటుంబాలు దేవునిలో జీవించాలని అనుదినము మనం ఇట్టి వాక్యం చేత నడిపించబడాలి. కనుక నీ నోట అబద్ధపు మాటలు రాకుండా జాగ్రత్త పడు. ఒకవేళ వచ్చిందా నువ్వు దేవునికి అసహ్యముగా మారుతావు. నీ అబద్ధపు మాటలు దేవునికి హేయమైనవి ఉంటాయి, జాగ్రత్త. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య నీకు వందనాలు. ఈరోజు నేను అబద్ధం ఆడకూడదని వాక్యం సెలవిస్తుంది. కానీ మేము అనుదినము మా జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితిలో, ఎవరిదో ఒకరి దగ్గర అబద్ధం ఆడే రోజు పరిస్థితులు మాకు వస్తున్నాయి. మమ్మల్ని క్షమించినైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము అబద్ధం ఆడే పరిస్థితి రాకుండా. ఎందుకంటే అబద్ధము జనకుడు, అపవాది, సాతాను. కనుక మేము అబద్ధం ఆడితే వాడి ద్వారా పుట్టిన వారు అవుతాం. కనుక అట్టి అబద్ధపు మాటలు మా నోట రాకుండా ఉన్నది ఉన్నట్టుగా, మా మాట అవునంటే అవునట్టుగా, కాదంటే కాదన్నట్టుగా ఉన్నట్లుగా సహాయం చేసి మమ్మల్ని యథార్థవంతులుగా మీరు నడిపించి, కృప చూపించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.